హాయ్ అండి. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్‌గా రెగ్యులర్‌గా చేసుకునే పూర్ణం బూరెలు కాకుండా, ఈరోజు మనం రవ్వతో కొబ్బరి బూరెలు చేసుకుందామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చాలా క్విక్‌గా కూడా అయిపోతాయి. ఒకసారి ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్పు దాకా బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు బాయిల్ చేయాలి. బెల్లం అంతా కరిగి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 1 కప్ దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇది బాగా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు కట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి అందులో 1 కప్ దాకా పాలు వేసుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాయిల్ అవ్వనివ్వాలండి. ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్ దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వను ఇలా వేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఒత్తుకోవాలండి. ఇలా ఒక పిండి ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఇలా చుట్టూ క్లోజ్ చేసుకొని మనం బూరెల్లాగా రెడీ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి బూరెల్ని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన మన రవ్వ కొబ్బరి బూరెలు రెడీ అయిపోతాయండి. ఒక్కసారి రెగ్యులర్ బూరెలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.